ఒరిస్సాలో పనిచేస్తున్నాడు ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రేహం స్టెయిన్స్. ఆయన కుష్ఠరోగులకు సేవ చేస్తున్నాడు. ఆసుపత్రి కట్టారు, వారి పుళ్ళు కడుగుతున్నాడు. దుర్వాసన కొడుతున్నా రసి కారుతున్నా వారి పుళ్ళు కడుగుతున్నాడు, మందు పోస్తున్నాడు, కట్లు కడుతున్నాడు. వారి దగ్గరికి వెళ్తున్నాడు, వారిని పరామర్శిస్తున్నాడు. ఒరియా భాష నేర్చుకున్నాడు, వారితో కలిసిపోయాడు. వారు తినే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నాడు. ఒరియన్లతోనే కలిసి మెలిసి ఆయన తిరుగుతూ వారి మధ్య ఉండి సేవ చేయడం తప్ప, మందులు ఇవ్వడం తప్ప, ఉపకారము చేయడం తప్ప మరే విధమైనటువంటి అపకారము చేసి ఎరుగదు ఆ కుటుంబము. ఓ రాత్రి కాలంలో ఓ చోటున ఒక గ్రామములో దేవుని సువార్త చెప్పడానికి ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన ఇద్దరు కొడుకులు వెళ్ళారు. సువార్త చెప్పిన తర్వాత రాత్రి ఈ అడవిలో నుండి వెళ్ళడం ఇబ్బంది అనుకుని వారు ఎక్కడే ఉండిపోదాం, ఎక్కడికి వెళ్తాంలే. అప్పుడు గ్రేహం స్టెయిన్స్ గారు, నేను ఈ చిన్న అబ్బాయిలు ఇద్దరము ఈ జీప్లోనే పండుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల ఇల్లు ఉంది, సామాన్యమైన ఇల్లు, దీన గృహము, అందులో నీవు కుమార్తె ఉండిపోండని ఆ అమ్మగారిని తన కూతుర్ని ఒక ఇంట్లో పండుకోమని చెప్పి ఆయన వారిద్దరి పిల్లలు జీప్లో పండుకున్నారు, నిద్రపోతున్నారు. అప్పటికే పన్నాగం అయిపోయింది, కుట్ర అయిపోయింది. ఆకస్మికంగా ఎవడో చంపాలనుకుని చాలా కాలం బట్టి పన్నాగాలు పన్నుతారు, మనకు తెలియదు. అమాయకపు గొర్రెల్లాగా ఉంటాము. వాళ్ళు వధించడానికి వస్తున్నారు అనుకోరు, ఆ గొర్రె కూడా చంపడానికి వస్తున్నాడు అనుకోదు. అమాయకపు గొర్రె పిల్లలు ఎలాగుంటాయో గ్రేహం స్టెయిన్స్ గారు, ఆయన కొడుకులు ఇద్దరు, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు పాల్, తిమోతి, 11 ఏళ్ళు 9 ఏళ్ళు వయస్సు కలిగిన పిల్లల్ని వేసుకుని డాక్టర్ గారు, దొరగారు, దేవుని సేవకుడు గ్రేహం స్టెయిన్స్ పండుకున్నారు. కుట్రాలోచన చేసిన వారందరూ మీటింగ్ ఎక్కడ పెట్టారు, ఇప్పుడు ఎక్కడున్నారు? అందరూ ఉన్న చోటున ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఒంటరిగా ఎక్కడైనా ఉన్నారా? ఆలోచన చేసి జీపులో పండుకున్నారు. అయ్యో అయ్యో, జీపులో పండుకున్న వారు అపకారము చేయని వారే కానీ, ఉపకారము చేసిన వారే కానీ అపకారము చేయని వారు, అపకారము చేయని వీరి దగ్గరకు అపకారము చేయడం తలపెట్టినటువంటి వాళ్ళు సమీపించారు. ముగ్గురు అందులో పండుకోవడం గమనించారు. కొంతమందిని సహాయకులు పెట్టుకున్నారు. వెంటనే వచ్చి జీపు చుట్టుముట్టారు. జీపు చుట్టుముట్టి దొరగారు తన పిల్లలతో నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా జీపు పైన పెట్రోల్ పోసేసి నిప్పంటించేసి వెళ్ళిపోయారు. ఆ జీపులో డాక్టర్ గారు, దొరగారు, గ్రేహం స్టెయిన్స్ గారు, ఆయన ఇద్దరు బిడ్డలు తప్పించుకోవడానికి వీలు లేకుండా బయట కూడా వారు తాళములు వేసి బిగించి పారిపోయారు. గనుక వారు బూడిదగా మారిపోయారు. అయ్యో, ఉపకారం చేసిన వాళ్ళు, కుష్ఠరోగుల పుళ్ళు కడిగిన క్రైస్తవుల్ని ఇంత క్రూరంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా చంపుతారా? ఆ రోజు నుండి ఈ రోజు వరకు క్రైస్తవులు దేశానికి అపకారం చేశారా? క్రీస్తు చెప్పిన బోధలు అపకారము చేశాయా? క్రీస్తు అపకారము చేశాడా? ఎందుకు ఇలాగు చేయుచున్నారు? బూడిదైపోయారు. తెల్లవారేసరికి తన భర్తను, బిడ్డలను చూచుకోవడానికి దగ్గరకు వచ్చిన తన భార్య నిర్ఘాంతపోయి, నిశ్చేష్టురాలైపోయి, ఏమిటి అయ్యో అయ్యో అయ్యో, నా భర్త ఏడి, నా పిల్లలు ఏరి, బొగ్గైపోయి ఉన్నారు. బోరున ఏడ్చారు. సేవ చేయడానికి ఆస్ట్రేలియా దేశము నుండి ఇండియా దేశానికి వచ్చాము, ఒరిస్సా రాష్ట్రానికి వచ్చాము.
ఇదా మాకు ఈ దేశంలో ఇక్కడి ప్రజలైనటువంటి వారు చేసింది ఇదా? వేదన పడ్డారు, ఎందరో వచ్చారు, ఏడ్చారు, దేశమంతా కలవరపడిపోయింది. అప్పటి రాష్ట్రపతి గారు, అప్పటి ప్రధానమంత్రి గారు వారి యొక్క సానుభూతిని, వారి దిగ్భ్రాంతిని ప్రకటించారు. కానీ ఏమి చేయగలరు? కాలిపోయి బూడిదైపోయిన తర్వాత చేయగలిగింది ఏమిటి? అందుకనే ద్వేషాన్ని ప్రచారము చేయకండి, ప్రేమను ప్రచారము చేయండి. కొట్టడాలు, తిట్టడాలు, కలహాలు ప్రచారము చేయకండి. శాంతిని, ప్రేమను ప్రచారము చేయండి. ఇదే క్రీస్తు బోధ, ఇదే బైబిల్ బోధ, ఇదే మనము చెప్పే బోధ, ఇదే సిలువ బోధ. పాదిరీలందరూ వచ్చారు, భూస్థాపన చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత వేదన పడ్డాయో, ప్రపంచ క్రైస్తవులందరూ ఎంత వేదన పడ్డారో. ఒక రోజు వచ్చింది, ఇది కోర్టుకు వెళ్ళింది, న్యాయ తీర్పుకు వెళ్ళింది ఈ కేసు. పత్రికా విలేకరులు వచ్చారు. గ్రహాం స్టెయిన్స్ గారి భార్యతో మాట్లాడుతూ, అమ్మా, నీ భర్తను, నీ 2 బిడ్డల్ని కాల్చి చంపేశారే, ఆ దుర్మార్గులు చంపేశారే, వారి విషయంలో ఏమి చేయమంటావు అని అడిగారు. వారి విషయంలో అనగా వారిని చంపిన వారి విషయం ఏమి చేయమంటావు? న్యాయస్థానం వారిని, ప్రభుత్వం వారిని నువ్వు ఏమి కోరుతావు అని అడిగారు. ఆ అమ్మ దుఃఖవదనముతో కన్నీళ్లు కారుస్తూ ఒకే మాట అన్నది, నా భర్త, నా 2 బిడ్డలు భారతదేశంలో ఉన్నవారికి, ప్రత్యేకించి కుష్ఠరోగులకు సేవ చేయడానికి వచ్చారు, సేవ చేశారు, కాల్చబడ్డారు, చనిపోయారు నా బిడ్డలు, నా భర్త తిరిగి రాడు. కానీ నేను ఒక్క మాటే చెబుతున్నాను, వారి విషయంలో ఏమి చేయమని కోరుతావని మీరు అడుగుతున్నారు కదా. నేను ఒకటే మాట అంటున్నాను, నా రక్షకుడైన యేసు ప్రభును ఇంతకంటే క్రూరంగా చంపేశారు. అలాంటి సమయంలో నా ప్రభువారు ఆయన ఏ ప్రార్థన చేశారో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. నేనును, నా భర్తను, బిడ్డల్ని చంపిన వారి విషయంలో కూడా ఆ మాటే చెబుతున్నాను, వారిని శిక్షించవద్దు, వారిని క్షమించమని అన్నారు. ఎక్కడైనా ఉందా ఇలాంటి క్షమ? ఎక్కడైనా ఉన్నదా ఇలాంటి మంచి స్వభావము? అందుకని ఈవేళ మనం అందరము, అనగా అందరూ యేసు ప్రభువును, ఆయన ఎంత ప్రేమామయుడో తెలుసుకుని వస్తే క్షమిస్తాడని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ